అనేక రాజకీయాలు పరదాల వెనకాల దాక్కోవడాలు, అభివృద్ధి మీద అవినీతి మచ్చలు వేయడాలు ఇవన్నీ చెప్పగానే అందరికి గుర్తొచ్చే పేరు ఒకటే, ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు డిఎస్సి వ్యవహారం, దానికి సంబంధించి రోడ్ల మీదకి వచ్చి పోస్టర్లు, ప్లకార్డులు, ధర్నాలు. దానికన్నా ముందు మహానాడు 2026 సూపర్ సక్సెస్ అయిన తర్వాత దాని మీద అసలు సరిగ్గా జరగలేదని, ఫ్లాప్ అయిందని, అదని ఇదని ఏదో రకరకాల ప్రచారాలు ప్రారంభించారు, విష ప్రచారాలు. కానీ వాస్తవంగా దాదాపు 24.5 లక్షల మంది అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నెంబర్ అది హాజరయ్యారు అనేక క్లస్టర్స్ ద్వారా. సో వాళ్ళు ఒక క్లియర్గా రోడ్ మ్యాప్ పెట్టుకున్నారు ఎలా పనిచేయాలి అని. అందులో స్పష్టమైన రోడ్ మ్యాప్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు దానికి పెట్టిన పేరు ఏంటంటే గొడ్డల పార్టీ, నెవర్ అండ్ ఎవర్ అగైన్. అంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొరపాటు చేసిన దానికి దాదాపు 15-20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎక్కడా బ్రేక్ లేకుండా ముందుకెళ్ళిపోవాలంటే గొడ్డల పార్టీ నెవర్ అగైన్ అనేది అఫీషియల్గా పెట్టుకున్న 21 తీర్మానాలతో పాటుగా ఇది కూడా ప్రధానమైన తీర్మానం. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, నాయకులకి, కార్యకర్తలకి ఆయన పెట్టిన ప్రధానమైన ఆపరేషన్ ఇదే. అంటే ఆ స్థాయిలో కూటమి పనిచేయాలి అని. సో ఎప్పుడైతే ఇంత సక్సెస్ అయ్యిందో, ఇప్పుడున్న 11 సీట్లకు కూడా మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో అని కొత్త కొత్త విష ప్రచారాలు మొదలుపెట్టారు. అంటే దాన్ని ప్రాపగాండా థియరీలో ఇప్పుడు డిఎస్సీఏ ఉంది, 6 నెలలో 7 నెలలో అయిపోయింది. అది దాదాపు రికార్డు స్థాయిలో 17 వేల మందికి సబ్జెక్టు కలిసి 16,048 ఎన్నో పోస్టింగ్లు ఇచ్చారు ఒకేసారి రికార్డు స్థాయిలో. 6-7 నెలల తర్వాత దాని మీద ఇప్పుడు అందులో పెద్ద స్కామ్ జరిగిపోయిందని, లేకపోతే లోకేష్ ఆ డబ్బులు ఏదో కాజేశారని, ఇలా రకరకాల ప్రయత్నాలు, రకరకాల ప్రచారాలు మొదలుపెట్టారు. నేను గతంలో కూడా చెప్పా, ఆంధ్రప్రదేశ్లో స్కాములు కానీ, అవినీతి కానీ, ఇలాంటి అక్రమ వ్యవహారాలకు కానీ దీనికి పేటెంట్ ద ఓన్లీ వన్ నేమ్ జగన్. అది కాకుండా ఇంకెవరికి ఆ పేటెంట్ తీసుకుంటే ఆయన ఒప్పుకోడు. కానీ ఆయన పార్టీ నాయకులు మాత్రం ఇప్పుడు నానా యాగి చేస్తున్నారు. అందుకే లోకేష్ అన్నారు, ₹1 దారి మళ్ళినట్టు, లేకపోతే ₹1 ఎవరన్నా తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తే అప్పుడు మాట్లాడండి మీకని. బట్ ప్రూఫ్ల వరకు అవకాశం ఉండదు, ఎందుకంటే ఇవి ఒక డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు? మహానాడు జరిగే సమయంలోనే మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆయన ఇన్ఛార్జీలతోనూ, పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోటీ చేసిన వాళ్ళు, పార్లమెంటరీ నాయకులు అందరితో పాటు ఒక మీటింగ్ పెట్టారు. సరే, వాళ్ళ పార్టీ పెట్టుకున్నారు. అప్పుడు ఒక పుస్తకం వచ్చేశారు. అంటే చంద్రబాబు నాయుడు ప్రజలకి పొడిచిన వెన్నుపోట్లు అని ఈ 2 ఏళ్ళు పాలనలో ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఒక 4-5 ప్రోగ్రామ్స్ పెట్టుకుని. మీకు గుర్తుంటే సరిగ్గా ఏడాది కూటమి ప్రభుత్వం పాలన తర్వాత ఇలాగే సూపర్ 6 హామీల అమలు ఫెయిల్ అయ్యాయని కొన్ని కార్డులు వేసుకుని బయలుదేరారు, పాంప్లెట్స్ లాగా. అప్పుడు అది బూమరాంగ్ అయ్యింది, అట్టర్ ఫ్లాప్ అయింది ఆ ప్రోగ్రామ్. మరి ఆ కార్డులు పనికి రావట్లేదు అనుకున్నారో ఈసారి పుస్తకాలు వచ్చేసుకున్నారు. కానీ ఇప్పుడు కూడా అదే రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మీకు ప్రభుత్వం మీద ప్రజలకు ఎప్పుడైనా కోపం ఎప్పుడు ఉంటుంది, లేకపోతే అసంతృప్తి ఎప్పుడు ఉంటుందంటే, ఇన్ని చెప్పి ఇన్ని కూడా చేయకపోతే, సాధారణంగా ఎవరికైనా ఆశపెట్టి చేయకపోతే అసంతృప్తి ఉంటుంది, కోపం ఉంటుంది. కానీ 10 చెప్పి 8 చేసి 9ది చేసే ప్రయత్నం చేసి 10ది చేస్తామని కూడా విశ్వాసం కలిగించినప్పుడు ఇంకా ప్రభుత్వాల మీద ఎందుకు ప్రజలకు కోపాలు ఉంటాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు, నేను సంక్షేమ పథకాలు ఇంత బ్రహ్మాండంగా 8 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ చేశాను, మరి ఎందుకు నన్ను ఓడించారు అంటే, మీరు సంక్షేమ పథకాల మాటున ఆ వెనకాల ఏం చేశారు అనేది ప్రజలకు అర్థమైపోయింది. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనలో స్వేచ్ఛ ఎందుకు లేదు, అణిచివేతలు ఎందుకు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా అవినీతి ఎందుకు జరుగుతోంది అంటే, ₹10 పప్పు బెల్లాలు పంచిపెట్టి వెనకాల ఏదన్నా చేయొచ్చు అనుకున్న జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడం తాలూకా రిజల్టే 11 సీట్లు. సో ఆ తర్వాత కూటమి ప్రభుత్వం రావడం, చెప్పిన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళడం, 1-2 లోపాలున్నా సరిదిద్దుకోవడం, ఇప్పుడు కూటమి మధ్య పార్టీల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే అది ఫెయిల్ అయింది, తాజాగా జరిగిన ప్రయత్నాలు కూడా. సో ఇక ఏంటి వేఅవుట్, ఏంటి దారి?
అది వెతుక్కునే ప్రయత్నమే డిఎస్సి ఏదో తీసుకొచ్చారు. సరే, అది పక్కన పెడితే రెండోది, ఇప్పుడు కొడాలి నాని, రోజా, ఇలా కొంతమంది కొన్నాళ్ళు కనిపించలేదు. అంటే అప్పట్లో ద బిగ్ మౌత్స్ ఆఫ్ వైసీపీ ఇప్పుడు నెమ్మదిగా అజ్ఞాతం వీడి బయటకు వస్తున్నారు. అజ్ఞానం వీడి కాదు, అజ్ఞాతం వీడి బయటకు వస్తున్నారు. మళ్ళీ కొడాలి నాని అదే మొదలుపెట్టారు. మొన్న ఆయనేవో కుప్పిగంతులు యాక్షన్లు చేస్తూ మోదీ దగ్గర చంద్రబాబు నాయుడు ఎలా ఉంటున్నారు అని. మీకు గౌరవించడం చేత కాకపోతే, ఎందుకంటే మీకు అహంకారం, ఒళ్ళంతా అహంకారంతో ఉంటారు, అలాంటప్పుడు గౌరవించడం అనే దానికి తెలియదు. మాటలతో అగౌరవపరచడం, అసభ్యంగా మాట్లాడడం, వయసు భేదం కూడా చూసుకోకుండా మాట్లాడడం, ఇవన్నీ కొడాలి నానికి అలవాట్లు. సరే, ఆయన ఏదో తిరుగుతున్నాడు ప్రస్తుతానికి బయటికి, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత బయటకు వచ్చాడు. మరి అది ఎవరి వ్యూహం, ఆయన వ్యూహమో జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యూహమో తెలియదు. రోజా కూడా మహానాడు మీద కామెంట్స్ చేశారు. ఇదే మహానాడులో ఒకప్పుడు ఆవిడ ఎలా మాట్లాడారో బహుశా మర్చిపోయి ఉంటారు. ఎనీవే, సో నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి దగ్గర 1,00,000 కోట్లు ఏళ్ళు రకరకాల ఎప్పటి నుంచో మనం వింటూ ఉంటాం. కొన్ని వేల కోట్లు ఈడీ, సిబిఐ జప్తు చేశాయి. కానీ జగన్ పిఏగా చేసిన వాళ్ళకు కూడా, అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పిఏగా చేసిన వాళ్ళకు కూడా కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి అని ఊహించారా? కె నాగేశ్వర్ రెడ్డి, కేఎన్ఆర్గా అందరికీ తెలుసు. అతను జర్నలిస్టు పూర్వాశ్రమంలో, అంటే అంతకుముందు జగన్ దగ్గర జాయిన్ అవ్వకముందు 20,000 25,000 ఎంతో జీతానికి ఆయన చేసేవాడు ఉద్యోగం. ఇప్పుడు ఆయన భార్య అకౌంట్లో సిట్ విచారణలో బయటపడింది 20 కోట్ల రూపాయలు బంగారం, కిలోల కొద్ది బంగారం. ఇక ఆస్తులైతే స్థలాలు, పొలాలు, ఫ్లాట్స్, వీటికైతే లెక్కలేదు. అవి కాకుండా వ్యాపారాలు, కార్ల షోరూంలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, రియల్ ఎస్టేటు వ్యాపారాలు అండ్ సో ఆన్. అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి పిఏ దగ్గర ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చాయి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేఎన్ఆర్ ఇన్ఫ్రా నుంచి 10 ఎకరాలు, కేవీఆర్ ఇన్ఫ్రా నుంచి కేఎన్ఆర్ భార్య శశికళ, వారి అకౌంట్కి డబ్బులు వస్తాయి. ఆవిడ పేరు మీద 10 ఎకరాలు ల్యాండ్ ఉంటుంది. పేరు ఊరికే కొంత బంగారం తాకట్టు పెట్టినట్టు ఏదో చూపించారు అకౌంట్స్లో. అంటే సిట్టు విస్తుపోయింది. అంటే ఈ మద్యం కుంభకోణం విచారణ ఏంటి, ఎప్పటికీ అవ్వట్లేదు అనుకుంటే తవ్వే కొద్దీ ఒక్కొక్క లింక్ బయటపడుతోంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, దుబాయ్, ఆఫ్రికా, కొన్ని పేర్లేని దేశాలు. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు జగన్ బినామీలు, ఆయన పిఏలు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ పిఏ ఎవరైతే ఉన్నారో కేఎన్ఆర్, అతనికి ఇంకో బినామీ ఉన్నాడు. అతను శివశంకర్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. మరి ఇంకా అతనికి ఎవరు బినామీలు ఉన్నారో తెలియదు. ఇప్పటివరకు బయటపడింది అయితే ఈ బినామీల వ్యవహారం. అండ్ ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేటు, జగన్ హయాంలో 2,407 కోట్ల ఒప్పందాలకు లెక్కలు చూపాలి. అంటే లెక్కలు లేని ఈ 1,000 కోట్ల వ్యవహారాలకి లెక్కలు చూపించాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆ డీటెయిల్స్ చెప్తాను నేను తర్వాత. అలాగే నేను విజయసాయిరెడ్డిని కూడా ఈడీ విచారణకు పిలిచింది. అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇటు సిట్టు, ఈడీ చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒక్కొక్క విషయం బయటపడుతోంది. అంటే ఒక సింపుల్గా సాధారణంగా జీతం వచ్చే ఒక ఉద్యోగి వెనకాలే ఇన్ని కోట్లుంటే అతను ఏం చేసి ఉంటాడు? సిట్టు చెప్తున్న దాని ప్రకారం అయితే తాడేపల్లి ప్యాలెస్కి ఈ లిక్కర్ బ్యాచ్కి మధ్యలో బ్రిడ్జ్ అనుసంధానకర్త. మనకి బాగా అలవాటైన సామెత ఉంది కదా, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం. అలాగే ఈ స్కాముల వ్యవహారంలో అనుసంధానం చేసినందుకు ఈయనకి ఆ స్థాయిలో ముట్టాయి. ఇతనికి ఇంకో బినామీ, ఇంకా ఎంతమంది బినామీలు ఉన్నారో తెలియదు. అంటే ఈ దొంగతనాలు, దోపిడీ వ్యవహారాలు బయటపడుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అంటున్నారు కదా, వీటిని డైవర్ట్ చేయడానికి డిఎస్సిని తీసుకురావడం. మన చంద్రబాబు నాయుడు అన్నట్టు ఎప్పుడు 6-7 నెలల తర్వాత ఎట్లా బయటకు వచ్చింది మీకు? ఒకవేళ ఉంటే ఆధారాలు తీసుకొచ్చి చూపించండి, కోర్టులో నిలబెట్టచ్చు, దాన్ని కోర్టు ముందుకు వెళ్ళొచ్చు. ఎవరైనా సరే న్యాయస్థానం ముందు నిలబడాల్సిందే. గతంలో ఏ కేసు లేకుండా కాగితాల మీద కూడా ప్రూవ్ చేయలేని కేసులో మీరు చంద్రబాబు నాయుడు జైలుకి పంపించారు. ఇవాళ లోకేష్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు? లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళడానికి ప్రధానమైన కారణం
గూగుల్ లాంటి సంస్థలు రావడానికి లోకేష్ చూపించిన చొరవ దాదాపు 12-13 నెలల పాటు. ఆ తర్వాత అనేక దేశాలు వెళ్ళి తిరగడం, చంద్రబాబు నాయుడు ఒక పక్కకి వెళ్తే ఈయన ఒక పక్కకి వెళ్ళడం. పైగా మహానాడులో ఈసారి జరిగిన థీము మొత్తం చూస్తే అంతా యూత్ సెంట్రిక్గా, విమెన్ సెంట్రిక్ కాదు, 4 ఫుట్లో ముందు వాళ్లే ఉండి లోకేష్ నాయకత్వంలో ఈసారి జరిగిన మహానాడు రేపొద్దున్న భవిష్యత్తు రాజకీయంలో లోకేష్ ఎటువంటి పాత్ర పోషిస్తాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలుగుదేశంలో. ఇది జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏం చేయాలి, లోకేష్ మీద కొంత అవినీతి 2 బకెట్ల అవినీతి తీసుకొచ్చి అక్కడ పోద్దామా అనే ప్రయత్నాలు. కానీ అవి నెరవేరుతాయా? బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వీళ్ళు చేయబోయే